హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహీంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని, మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రియేట్ చేశాను, ఒకరోజు ముందు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. చాలామంది చూశారు, చాలా బాగుంది అని చెప్పారు. మీరు కూడా నేనేం క్రియేట్ చేస్తున్నానో ఒకరోజు ముందే తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర అని ఉంటుంది. ఇప్పుడైతే డెమో చూపిస్తాను, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో డెమో చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా రకరకాల ఫొటోస్ పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఈ వీడియోలో వాడిన టెంప్లెట్ ఫైల్స్, పిఎన్జీ ఇమేజెస్, తర్వాత నేను ఒక సాంగ్ ప్లే చేశాను కదా, ఆ సాంగ్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తున్నాను. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు కైన్మాస్టర్ ప్రో వెర్షన్ కావాలని. సో ఫ్రెండ్స్, నేను వాడుతున్న కైన్మాస్టర్ వెర్షన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపేస్తున్నాను. ఒక్క టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్ ఫైల్స్తో పాటు కైన్మాస్టర్ ప్రో వెర్షన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మన వెబ్సైట్లో ఉన్నాయి, mahitekinfo.com ఉన్నాయి. ఓకేనా? సో డెమో అయితే చూసారు కదా, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియో అడుగుతుంది. 1:1 సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేయండి. మీరు ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో కొన్ని ఫొటోస్ ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను. ఓకే, కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న పైన టిక్ మార్క్ ఫస్ట్కి వచ్చేసాను. ఫోటో పైన టచ్ చేస్తే ఇక్కడ మీకు క్లిప్ గ్రాఫిక్స్ అని వస్తుంది. దీనిపైన టచ్ చేయండి. లాస్ట్కి వెళ్ళండి, గెట్ మోర్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మోడర్న్ అండ్ సింపుల్ అని ఉంటుంది. ఇలా కిందకు వచ్చేయండి. ఇందులో మీకు స్పాట్ లైటర్ అని ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అని వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ అదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకుంటే క్లిప్ గ్రాఫిక్స్ వస్తుంది. ఈ క్లిప్ గ్రాఫిక్స్లో మీరు స్పాట్ లైటర్ ఎక్కడికైతే ఇన్స్టాల్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలాంటి యానిమేషన్లు చూపిస్తుంది చూడండి, ఇలాంటివి సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్, మళ్ళీ సెకండ్ ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, కిందకు వచ్చేస్తే మీకు స్పాట్ లైటర్ అని ఉంటుంది. దీంట్లో ఇంకొకటి ఈ విధంగా పైన టిక్ మార్క్, మళ్ళీ ఇంకొక ఫోటో, ఇప్పుడు మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్, ఇలా కిందకు వస్తే మీకు స్పాట్ లైటర్ అని ఉంటుంది. దీంట్లో ఇంకొక యానిమేషను, పైన టిక్ మార్క్, ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్. సో మళ్ళీ కిందకు వచ్చేయండి. మీకు ఇక్కడ మీకు స్పాట్ లైటర్ అని ఉంటుంది. ఇంకొక యానిమేషను, పైన టిక్ మార్క్, ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, స్పాట్ లైటరు. ఈ విధంగా ప్రతి ఫోటోకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యానిమేషన్ అయితే ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని పైన టిక్ మార్క్. అయితే ఇప్పుడు ఒకటి చేయాలి, మీరు ఎప్పుడు కూడా ఫొటోస్ మనకి కరెక్ట్గా రావు. దానికోసం ఫోటో పైన టచ్ చేస్తే మీకు కత్తెర పక్కన క్రాప్ సింబల్ వస్తుంది. 2 ఫింగర్స్ పెట్టి కరెక్ట్గా ఫోటోని ఇలా క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈక్వల్ టు బటన్, పైన టిక్ మార్క్, ఇంకొక ఫోటో, ఇక్కడ చూడండి మళ్ళీ మీకు కత్తెర పక్కన క్రాప్ సింబల్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. ఇలా అడ్జస్ట్మెంట్ ఈక్వల్ టు బటన్, పైన టిక్ మార్క్. మీరు ప్రతి ఫోటోని కూడా ఈ విధంగా క్రాప్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫోటో అనేది మనకి మిడిల్లో రావాలి కాబట్టి. ఈక్వల్ టు బటన్, పైన టిక్ మార్క్, ఇంకొక ఫోటో. సో ఫోటోని ఇలా అడ్జస్ట్ చేసుకోవడం. ఈక్వల్ టు బటన్, పైన టిక్ మార్క్, ఇంకొక ఫోటో, క్రాప్ సింబల్, కరెక్ట్గా ఫోటోని ఈక్వల్ టు బటన్, పైన టిక్ మార్క్. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఫోటోకి మధ్యలో ఒక బాక్స్ ఉంటుంది, లేకపోతే కొత్త వెర్షన్లో ప్లస్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. ఇందులో మీకు క్లాసిక్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. దీనిపైన సెలెక్ట్ చేసుకొని జూమ్ అవుట్, ఇలా పైన టిక్ మార్క్, మళ్ళీ ఇంకొక ప్లస్ కానీ బాక్స్ కానీ క్లాసిక్లో, ఇంకొకటి జూమ్ అవుట్, మళ్ళీ ఇంకొక బాక్సు, క్లాసిక్ ట్రాన్స్లేషన్, జూమ్ అవుట్. ఇలా ప్రతి ఫోటోకి కూడా ఒక్కొక్క దానికి ఇట్లా పెట్టుకొని పైన టిక్ మార్క్. మీరు ఎన్ని ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇప్పుడు ప్లే చేశాను అనుకోండి, నేను ఈ యొక్క ఫోటోకి ఈ విధంగా యానిమేషన్ వచ్చి జూమ్ అవుట్ అవుతుంది. ఓకేనా? ఇది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం. ఇలా ఫస్ట్కి వచ్చేసి షేర్ పైన టచ్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 fps పెట్టి బిట్ రేట్ 4 mbps పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఇది సేవ్ అయ్యే వరకు కూడా మీరు వెయిట్ చేయండి, ఎందుకంటే ఇది సేవ్ అయిన తర్వాత దీన్ని తీసుకొని మనం టెంప్లెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నా. మీరైతే సేవ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సేవ్ అయిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోండి. ఓకేనా? బ్యాక్ వెళ్ళిపోండి. ప్లస్ పైన టచ్ చేయండి. ఇక్కడ 1:1 సెలెక్ట్ చేసుకోండి. ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేయండి. మీరు ఇప్పుడు సేవ్ చేసుకున్న వీడియో ఎక్కడికైతే ఉందో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్. ఓకేనా? సో ఈ ఫోటో ఈ విధంగా వస్తుంది. అంటే మనకి ఇప్పుడు పెట్టిన యానిమేషన్ అయితే ఈ విధంగా మనకి ఏంటంటే ఇలా వస్తూ ఉంటుంది కదా. ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని లాగండి ఇలా. ఓకేనా?
ఇలా లాగేసేయండి. లాగేసి ఏం చేస్తారంటే ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. దీనిపైన సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు పైన వీడియో పైన సెలెక్ట్ చేసుకోండి. మీకు కత్తెర పక్కన క్రాప్ సింబల్ అంటారు. దీన్ని సెలెక్ట్ చేసుకొని వీడియోని కొద్ది కిందకి జరపండి. ఈ విధంగా జరిపి ఇక్కడ కరెక్ట్గా పొజిషన్లో జరుపుకొని ఈజీక్వల్ బటన్ టచ్ చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు ప్లే చేశారనుకోండి మీకు ఈ ఫోటో యానిమేషన్స్తో అయితే కరెక్ట్గా మీ ఫేసెస్ అయితే ఇందులో కనపడుతూ ఉంటుంది. మనకు చూడటానికి చాలా బాగా కనపడుతుంది. మళ్ళీ వీడియో పైన టచ్ చేశాను. క్రాప్ సింబల్ కరెక్ట్గా సెట్ చేసుకుంటా ఈ విధంగా. ఓకే, పైన టిక్ మార్క్. ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది కదా, ఫస్ట్కి రండి. లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఈ యొక్క ఎమోజీని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెట్టేయండి. ఇక్కడికి కొద్దిగా చిన్నగా చేసుకొని ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేశారు కదా, దీన్ని ఫస్ట్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. మీరు ఎన్ని ఫొటోస్ పెట్టుకునేంత వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మళ్ళీ మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ మై హార్ట్ అనే ఒకటి ఉంటుంది కదా, సో దీన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కొద్దిగా రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసి ఇలా పైకి జరపండి. నేను జరుపుతా చూడండి. ఇలా జరిపేసి ఇలా కొద్దిగా పైకి జరపండి. సో ఇక్కడికి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ పైన టచ్ చేయండి, టెక్స్ట్ పైన టచ్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. ఎగ్జాంపుల్గా నేనైతే ఇక్కడ లవ్ అని రాసేసాను, ఓకే చేశాను. ఇక్కడ కలర్ పైన సెలెక్ట్ చేసుకున్నా, పింక్ కలర్ తీసుకున్నా, ఓకే చేశాను. ఇక్కడ ఏ అనే బటన్ పైన టచ్ చేశాను, ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నా, పైన టిక్ మార్క్. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి కిందకి దీనిపైకి పెట్టేసి ఇలా కిందకి రండి. ఇక్కడ మీకు షాడో అని ఉంటుంది, దీన్ని ఆఫ్ చేయండి. పైన టిక్ మార్క్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లవ్ను కూడా పర్ఫెక్ట్గా ఇక్కడికి అడ్జస్ట్ చేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి 1:1 బోర్డర్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన మీకు స్ప్లిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్. దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు మనకి క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే మంచి లవ్ సాంగ్ పెట్టుకోవాలి. దానికోసం ఫస్ట్కి వచ్చేసేయండి, ఆడియో పైన టచ్ చేయండి, ఫోల్డర్స్ అనే బటన్లోకి రండి. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దానిపైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన టచ్ చేయండి. ఆ సాంగ్ ఇక్కడికి వస్తుంది, పైన టిక్ మార్క్. ఇప్పుడు ప్లే చేశాను అనుకోండి, ఈ సాంగ్తో కలిపి ఈ విధంగా అయితే ప్లే అవుతుంది. చూడటానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం. అయితే మీరు కైన్మాస్టర్లో ఓల్డ్ వెర్షన్ వాడుతుంటే ఆడియో లాస్ట్లో 4 సెకండ్స్ స్లో అయిపోతుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ గేర్ ఐకాన్ పైన టచ్ చేసి ఆడియో ఫేడ్ అవుట్ని 0.25 సెకండ్స్కి పెట్టి ఈ 0.25 సెకండ్స్కి పెట్టేసి పైన టిక్ మార్క్. ఇంకంతే, సేవ్ చేసుకుందాం. షేర్ పైన టచ్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టి బిట్ రేట్ 4 MB పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.